రేపు మన అభి హైదరాబాద్ పోతుండు, మన మీద సైన్మా తీస్తాడు. మీకు నచ్చినంత తాగుండ్రి, తినుండ్రి, మజా చేయుండ్రి. అభి, మన సైన్మాలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్, మహేష్ బాబా? ఏమే ముసలే, గణేష్ అన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, గణేష్ అన్న క్యారెక్టర్ ఎవరైతే బాగుంటది? నాకైతే రామారావు నాగేశ్వరరావే సూపర్. ఇంకా నయం చిత్తూరు నాగే గారిని తీసుకురమ్మలేదు. నువ్వెళ్ళి తీసుకురారా. ఈ కాలం హీరోల గురించి నాకేం తెలుసురా. బుజ్జమ్మని అడగండి, 24 గంటలు టీవీకి అతుక్కుపోద్ది. తీసేది నీ సినిమా అయితే ఆళ్ళు ఇల్లు హీరోలేంటి? నువ్వే హీరోగా చేయొచ్చుగా. బుజ్జమ్మ సూపర్ జోక్. గణేష్ హీరో, యాక్షన్. హలో, నేనేం జోక్ చేయలేదు. గణేష్ కేం తక్కువ? ఒడ్డు పొడుగు ఉంగరాల జుట్టు హీరోలాగే ఉంటాడు కదా. హలో, ఒడ్డు పొడుగున్న వాళ్ళందరూ హీరోలు అయిపోలేరు. దానికి టాలెంట్ ఉండాలి, కెమెరాని ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. నేనొక్కసారి డిసైడ్ అయితే ఎవరినన్నా ఫేస్ చేస్తా, ఏదైనా ఫేస్ చేస్తా. నీ సైన్మలా నేనే హీరో, ఇది ఫిక్స్. హీరో ఇడా, నేనే హీరో. గని ఏం నువ్వు మాట్లాడేది? ఈ దెబ్బతో దునియా మొత్తం గద్దల కొండ గణేశాడు తలవలా తెలుస్తుంది. అది కాదు గని, నేను చెప్పేది ఒక్కసారి విను. ఏం బ్రో, నేను చెప్పిన కదా నువ్వు విని. ఇప్పుడేంద్రా నువ్వు చెప్పింది నన్ను వినమంటున్నావు? నీ సైన్మాలో నేను హీరోగా చెయ్యొచ్చా అని అడగలేను. నీ సైన్మాలో నేనే హీరో అని చెప్తున్నా. ఓకేనా? 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 రేయ్, డైరెక్టర్ సాబ్ ఓకే చెప్పి సపోర్ట్ కొట్టుర్రా. ఇది అసలు ఏమనుకుంటున్నాడు గణేష్? ఓవర్ నైటే హీరో అయిపోతాడా? కత్తులతో ప్రాణాలు తీయగలరు, సినిమాలు తీయలేరు. డైరెక్షన్ చేసి వచ్చినప్పుడు కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చుగా. జీవితంలో కాంప్రమైజ్ కాకే సినిమాల్లోకి వచ్చా. సినిమాల్లోకి వచ్చాక కాంప్రమైజ్ ఏంటి? ఆవేశం ఆలోచనలే కాదు, అవకాశాలను కూడా చంపేస్తుంది. ఓహో, మీరు కూడా నీతులు చెప్తున్నారా? పూతు సినిమాలు నడిపే ఆపరేటర్ కూడా నీతులు చెప్పేవాడే. ఈ థియేటర్ కూడా గణేష్దే. కూలగొట్టి కళ్యాణ మండపం కడతా అన్నాడు. నేనే బతిమాలి, అదేదో నే పోయా కట్టుకో, అంతదాకా దాన్ని ముట్టుకోకొని కాళ్ళు గడ్డం పట్టుకున్నాను. భూతో నీతో సినిమా ఆడాలి. ఎందుకంటే ఆ ప్రొజెక్టర్ ఆడందే ఈ గుండె ఆడదు. నాకు సినిమా అంటే అంత పిచ్చి. మా నాన్న ఈ థియేటర్లోనే ఆపరేటర్ గా పనిచేశాడు. అందుకే చిన్నప్పటి నుంచి ఆ పిచ్చి మొదలైంది. ఆ పిచ్చే నన్ను మద్రాసు దాకా తరిమింది. ఆ పిచ్చే నన్ను 6 నెలల్లో అసిస్టెంట్ డైరెక్టర్ ని, 6 ఏళ్లలో డైరెక్టర్ ని చేసింది. నాకు సినిమా వచ్చింది. ప్రాణం పెట్టి రాసుకున్న కథ, ప్రాణం పోసుకుంటున్న కళ. 10 రోజుల్లో షూటింగ్ అనగా ప్రొడ్యూసర్ వచ్చి మా బామ్మర్దే వినన్నాడు. నేను రావు గోపాలరావు గారిని అన్నాను. నేనెంత బతిమాలినా తను వినలేదు. నేను ఆయన మాటలు విందాల్చుకోలేదు. ఆఫీస్ నుంచి ఆవేశంగా బయటకు వచ్చేసాను. అయ్యో, మరెలా? ఈ సినిమా కాకపోతే ఇంకోటి, ఈ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంతమంది అనుకున్నాను. అసలు నాకు ఛాన్సే దొరక్కపోతుందా అనుకున్నాను. కానీ ఇప్పటిదాకా నాకు అవకాశమే రాలేదు నాన్న. నేను చచ్చిపోయేలాగా ఒక్కసారన్నా మెగాఫోన్ పట్టుకుని యాక్షన్ అనాలనేది నా ఆశ. కానీ వెళ్ళిపోయే లోపల నా ఆశ చచ్చిపోయింది. ప్రతి అవకాశంలోనూ కష్టం ఉంటుంది. మనం కష్టం దూరం చేయాలనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే అవకాశం దూరం అయిపోతుంది. అయినా కష్టపడిన డైరెక్టర్ ఎవర్రా? నీ సినిమా జనం చూడాలి, నవ్వాలి, ఏడవాలి, చప్పట్లు కొట్టాలి, విజిలేయాలి అంటే నీ గుండె తడవాలి.
నేను చేసిన తప్పు నువ్వు చేయకు నాన్న. నా మాటను ఈసారికి అడ్జస్ట్ అయిపో. మీరు కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి నన్ను కాంప్రమైజ్ అవ్వమంటున్నారు, అంతేగా బాబాయ్? నేను కాంప్రమైజ్ అవ్వమనట్లేదు, అడ్జస్ట్ అవ్వమంటున్నాను. ఈ పని మానేసి ఇంకో పని చేసి బతకడం కాంప్రమైజ్, ఇదే పనిని ఇంకోలా చేయడం అడ్జస్ట్మెంట్. హీరో ఎవరైతే నీకేంట్రా? యు ఆర్ ఏ డైరెక్టర్. యూ కెన్ క్రియేట్ హీరోస్, యూ కెన్ క్రియేట్ వండర్స్, యూ కెన్ డూ మిరాకిల్స్. ఎవరినో కాదు, నిన్ను నమ్ముకున్న సినిమాది. తీస్తాను బాబాయ్, నేను ఈ నమ్మకాన్ని నిలబెడతాను. నువ్వు సినిమాని డైరెక్ట్ చేయలేదేమో బాబాయ్, నా జీవితాన్ని డైరెక్ట్ చేశావు. నిన్ను జన్మలో మర్చిపోలేను బాబాయ్. బెస్ట్ ఆఫ్ లక్. గద్దలకొండ గణేష్ అంట, వాడేదో పెద్ద మహానాయకుడు మహానుభావుడు అయినట్టు వాడి మీద సినిమా తీయడానికి వెళ్ళాడంట వీడు. ఇప్పుడు వాడేమో నేనే హీరో నువ్వే డైరెక్టర్ అంటున్నాడంట. వీడి సినిమా పిచ్చి వీడిని ఎక్కడి దాకా తీసుకెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు అన్నయ్య. మీరు హీరోగా నాకు ఓకే. ఆగండి, డైరెక్టర్ సాబ్ చెప్తురు కానీ ముందు ఆడిషన్ చేయాలి. అంటే టెస్టింగ్. డైలాగ్ ఎలా చెప్తారో నేను చూడాలి. ఎనీ సినిమా డైలాగ్ ఏదైనా పర్లేదు. అరే షేర్ ఖాన్, ఒక్కొక్కటి కాదు, 100 మంది పంపు. 100. అయిపోయి 100 ఏంటి రీడు బొందా? కష్టమేడు, యాక్టింగ్ కష్టం అంటానండి. అరే దాని తర్వాత ఏంద్రా దీని తల్లి. ఎక్కువైనా ఎక్కువైనా పర్లే, తక్కువ కూడా పంపు. షేర్ ఖాన్ పంపు. సార్ డైలాగ్ యాస్టిస్ చెప్పక్కర్లేదు, మనం చాలా రియలిస్టిక్ సినిమా తీస్తున్నాం సార్. సేమ్ డైలాగ్ మీ స్టైల్లో చెప్పండి, చాలా న్యాచురల్ గా, చాలా క్యాజువల్ గా. నా స్టైల్ నాచురల్, న్యాచురల్ గా, ఏకదమ్ నాచురల్. చూడు, ఓకే పోయి చూడు. రెడీ పమ్మో. ఈ గ్యాప్ లో పడ్డాడండి. ఇప్పుడు చూడు. అండ్ యాక్షన్. అబే షేర్ ఖాన్, ఒక్కొక్కడిని పంపుతున్నా దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? అరే గుత్తా కింద 100 మందిని పంపురా అంటే సమజైతలేదా? అది అరే దేడి దిమాగ్ సాలే, గిడ పోరగాల్సి వస్తుంటే నువ్వేమరా పీకుడుగా లెక్క గుర్రమెక్కి తమాషా చూస్తున్నావు? తెల్ల ఉష్కెలా ఉరికిచ్చి చంపుతా బిడ్డా. కాలభైరవ అనుకుంటున్నావేమో, గణేష్ గద్దలకొండ గణేషీడా తోడ్కలు తీస్తా బిడ్డా. ఏమంటావు? ఏంటి సార్ ఇది? ఏంటిది? మగధీరాలో గద్దలకొండ గణేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? నా స్టైల్లో చెప్పమన్నావుగా, నా స్టైల్లో చెప్పినా మరి. చూడు పోరగానంత విజిల్ ఎట్లా ఇస్తున్నారు. నీదే బేకార్ దిష్. రెడీ. అరే షారుఖ్ ఖాన్. షేర్ ఖాన్. షారుఖ్ ఖాన్ కాదు, షేర్ ఖాన్. మీకు కొంచెం యాక్టింగ్ ట్రైనింగ్ అవసరం. ముని మాణిక్యం అని సీనియర్ యాక్టింగ్ టీచర్ ఉన్నారు, రమ్మంటాను. రైట్ గారు, గణేష్ కథలో మేము ఉంటాం కదా, మేము యాక్టింగ్ నేర్చుకుంటాం, గణేష్ తోడుగా ఉంటాం. అవునరా, నేను జాయిన్ అవుతా. నాకు అవసరం లేదనుకో, బట్ లైఫ్ ఇస్ నెవర్ ఎండింగ్ లెర్నింగ్, సో ఐల్ జాయిన్. సరే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి, కానీ మాస్టర్ ఓకే అన్నాకే షూటింగ్ వెళ్తాం. అంటాడు. ఎందుకన్నాడు? అనకపోతే అనిపిస్తాం. ఇంట్రడ్యూసింగ్ వన్ అండ్ ఓన్లీ ముని మాణిక్యం సార్, యువర్ యాక్టింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. ఏంటి దండం పెట్టాను అనుకుంటున్నారా? ఆసనం. సో మై డియర్ బాయ్స్, ఈ ప్రపంచం అనే రంగస్థలంలో మనందరం నటులమే. రంగస్థలంలో రామ్ చరణ్ కదా, మధ్యలో మేమెట్లు వచ్చినాం? షట్ ఎవర్ మౌత్ అండ్ లిసన్ అప్, ఓకే? ఇడియట్, స్కౌండ్రల్, రాస్కల్, హౌ డేర్ యు! నా ముందే సిగరెట్ కలుస్తావా? రా, నిన్నేరా.
ఎంత ధైర్యం రా నా ముందే కలుస్తా. ప్లీజ్ 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 గణేష్ సార్ ప్లీజ్ వదిలేండి ప్లీజ్. తప్పైంది పంతులు, క్షమించండి. రేయ్, పాఠాలు అయ్యేంత వరకు పంతులు నిడిచిపెట్టుర్రి. అంటే పాఠాలే చంపేస్తారా? ప్లీజ్ గణేష్ గారు అంత పని చేయకండి సార్, మీకు దండం పెడతాను, అంత పని చేయకండి సార్. భయపడ్డాను అనుకున్నారా? భయానక రసం యాక్ట్ చేసి చూపించా. భయపడేవాడు నటుడే కాదు. నువ్వు ఎంతమందిని భయపడతావురా? 10, 100, 1000? ఇక్కడ లక్షల కోట్ల మందిని ఎంటర్టైన్ చేస్తున్నాం. ఎన్ ఆర్టిస్ట్ ఇస్ మోర్ పవర్ఫుల్ దన్ ద ఫ్యాక్షనిస్ట్. ఓకే, కానీ నువ్వు వేసేస్తాను. ఇప్పుడు కాదు. సో యువర్ క్లాస్ స్టార్ట్ 4 AM in the morning. పొద్దున్న 4 గంటలకు మీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతాయి. అబ్బో, తెల్లారు 4 గంటలంటే కష్టం సార్. 4 గంటలకు కష్టం అయితే 3ంటికి వచ్చాయి. షార్ప్ 3 AM. Got it? Got it, sir. These illiterates didn't get it, sir. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, నాట్ ఓవర్ యాక్టింగ్. మూసుకుని 3ంటికి వచ్చాయి. గట్ ఇట్? Yes, sir. యా, Yes, sir. యా, Yeah. గుడ్. Okay, sir. Stop. Now slow motion. ఎక్సలెంట్ రా, వెనకల. కోపం, బాగా కోపం. నాకు కోపం కావాలి, బాగా కోపం కావాలి, కన్నుల కొద్ది కోపం కావాలి. Hey, cool. It's okay. Sir, cool. Okay. కరుణ, నో యాంగర్. కరుణ, పీస్, లవ్. వీళ్ళందరూ మన తెలుగులో టాప్ విలన్స్. కొందరికి లాంగ్వేజ్ కూడా రాదు, బట్ దే నో బాడీ లాంగ్వేజ్, అందుకే సక్సెస్ అయ్యారు. శివాజీరావు గైక్వాడ్ మహారాష్ట్రలో పుట్టాడు, కర్ణాటకలో కండక్టర్ అయ్యాడు, తమిళనాడు సూపర్ స్టార్ అయ్యాడు. అతను భాష కోసం వెతుక్కోలేదు, భాషే అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. అందుకే భాషా సినిమా తీశారు సార్. అభి, కెన్ యూ హ్యాండిల్ దిస్? షూర్ సార్. ఇటారా. Yes. భాష, లాంగ్వేజ్. భాష, సినిమా. భాష, లాంగ్వేజ్. రజనీకాంత్ చిచి సినిమా. కూర్చో. థ్యాంక్ యూ సార్. సో బాడీ లాంగ్వేజ్ ప్రాక్టీస్ కోసం సింపుల్ గా చిన్న వర్డ్, A+B² ఈజ్ ఈక్వల్ టు. కానీ వీడు ఎక్కువ చేస్తుండు. ఇప్పుడు కాదు. A+B² ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB. సింపుల్ ఫార్ములా, మీకు అందరికీ తెలిసే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, అభి సార్, లెట్స్ బిగిన్ ద షో. ఆవేశం. A+B² ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB. కామం. A+B² ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB. శోకం. A+B² ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB. 2AB రా. Yes, sir. సో గైస్, ఈ రోజు నుంచి కాఫీ కావాలన్నా, కారం దోశ కావాలన్నా, వాకప్ చేయాలన్నా, వార్నింగ్ ఇవ్వాలన్నా, పబ్లిక్ అయినా పడగదైనా ఈ ఫార్ములానే మీరందరూ ఫాలో అవ్వాలి. త్వరగా తేల్చు, అదా నేనా? A+B² ఈజ్ ఈక్వల్ టు A² + B² + 2AB. 2AB. బేరం తేల్చరా అంటే తింగర మాటలేంట్రా, తింగర సచ్చినోడా. హోల్ స్క్వేర్. నాకు అర్థమైందక్క. హోల్ స్క్వేర్ అంటే హోల్సేల్ గా ఇద్దరిని కలిపి ఒకే రేటుకి రమ్మంటున్నాడు. 2AB. 2AB. A² B² + 2AB. 60 రూపాయలన్నా.
A plus B plus B is equal to A plus B plus AP. ఆహా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ జాక్ అండ్ జిల్ వెంట ఆఫ్ ది హిల్ అయితే ఏంటన్నా పైసలన్నా A plus B plus is equal to A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB అర్థమైందన్నా ఎల్లన్నా ఈ చదివేదో చిన్నప్పుడు చదువుకొని ఉంటే నువ్వు ఆ పని నేను ఈ పని ఎందుకు చేసేవాళ్ళవరా పొద్దున్నే హోల్ స్క్వేర్ గారు దొరికాడు ఎదవన్నారా ఎదవా ఇవి మీ కోచింగ్ రిజల్ట్స్. లిస్ట్ లో ఫస్ట్ కొండమల్లి, బలిజయ్య, కాంతయ్య, ఇక్కడే ఉన్నా, కాశీ, సూరి, గుండప్ప, సాంబా, కేకే, శాషయ్య, యాదన్న, సోముడు, శ్రీహరి. అభి సార్ వీళ్ళందరినీ సాకిరేలో బండకే సూదికినా మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ పలకదు ఎదవలకి. షూటింగ్ దర్దాపల్లో కూడా రాకూడదు. బంచ్ ఆఫ్ వుడెన్ ఫేస్ మోరన్స్. ఇకపోతే గణేష్ అంటేనే ఫెరోషియస్. ఈజ్ రెడీ నౌ, యూ కెన్ స్టార్ట్ షూటింగ్. ఏం రో మచ్చ దుడుస్తున్నావు? డైరెక్టర్ గారు కవర్ చేయమన్నారు సార్. ఫస్ట్ సినిమా డైరెక్షన్ కదా, గొంతెమ్మ కోరికలని కోరతాడు. మనం ఎందుకు ఇస్తామండి, ఎంతమంది డబ్బీగాళ్ళు చూడలేదు. అదే కదా, బాగా చెప్పాడు. బాబాయ్ ఇట్రా. నేనా రా బాబాయ్, ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేద్దుగాను రా. నేనా? అవును బాబాయ్, యాక్షన్ చెప్పి ఆశీర్వదించు బాబాయ్. తీసుకో బాబాయ్. SK Productions, production number 9, Muhurtam shot. All the best to all of us. Thank you, Babu. గణేష్, గద్దల కొండ గణేష్, ఏమంటావు? బాబాయ్